ఏ విధంగా చూడొచ్చు అంటే ఇప్పుడు వాళ్ళు అనుకుంటున్నట్టు ఏకఛత్రాధిపత్యం అవుతుంది అన్నట్టుగా ఇంకేం విమర్శ ఏముందండి? ఒక అవినీతి ఆరోపణ లేదు, దేశం వెనకబడుతుంది అన్నట్టు ఏమీ లేదు. సో వాళ్ళు పర్సనల్ అటాక్కి వెళ్ళారు. అసలు ప్రజల మద్దతు లేకపోతే మనకి 2014లో కానీ, 19లో కానీ, 24లో కానీ ఎలా గెలుస్తాం మనం? మనకి పూర్తి ప్రజల మద్దతు ఉంది. ఇన్ఫ్యాక్ట్ స్థిరమైన ప్రభుత్వం వల్ల అభివృద్ధి కూడా పర్ఫెక్ట్గా జరుగుతుంది. ఇదొకటి. మూడోది ఏంటంటే అసలు వీళ్ళ బాధ అంతా ఏంటంటే వాళ్ళకి ఐక్యత లేక లుకలుకల వల్ల ప్రతిపక్షం వీక్ అవుతుంది. కానీ ఇన్ఫ్యాక్ట్ మనకి ఒకసారి 5 సంవత్సరాల ప్రభుత్వం ఉంటే యాంటీ ఇన్కంబెన్సీ వల్ల తక్కువ సీట్లు రావడం, ఓడిపోవడం జరుగుతుంది. అట్లాంటిది అప్రతిహితంగా మూడోసారి కూడా ప్రధానమంత్రి అయ్యి అన్ని రికార్డులు బద్దలు కొడుతున్నారు, దేశీయంగా అంతర్జాతీయంగా కూడా. అంటే ఇది ప్రజాబలమే. 100కి 100 పాళ్ళు ప్రజాబలం, ప్రజలు ఆయనపై ఉంచిన విశ్వాసం. మొన్నటి టర్మ్లో కొంచెం మైనార్టీగా గెలిచింది ప్రధానమంత్రి అయినా ఆయన తలుచుకుంటే, అమిత్ షా తలుచుకుంటే, రాజ్నాథ్ సింగ్ తలుచుకుంటే మిగతా పార్టీల ఎమ్మెల్యేలు ఆల్రెడీ ప్యాకేజీలోకి వచ్చేవాళ్ళు. అట్లా కాకుండా 2 పార్టీల మద్దతుతోటి వ్యవహారం నడుపుతున్నాడు. దీన్ని మనం ఎలా భావించవచ్చు? అంటే చాలా నైతికంగా ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ఎంత అవకాశం ఉన్నా, ఎక్కడ ఎటువంటి తప్పుడు పనులు చేయడానికి అవకాశమో లేకపోతే అవసరమో కనిపిస్తున్నా కానీ ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా నిజాయితీగా నిక్కచ్చిగా ఈ దేశాన్ని నడుపుతున్నారని చెప్తాను నేను. ఆర్థిక పరంగా ఎట్లా అనుకుంటారు? అంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి పెట్రోల్, గ్యాస్ ధరలు పెరగలే. అవును, ప్రతిపక్షాలు మర్చిపోవచ్చు కానీ ప్రజలకైతే తెలుసు. ప్రజలకు తెలుసు కనుకనే మూడోసారి అధికారంలోకి వచ్చారు వారు. అంతే, మూడోసారి వచ్చారు. ఇవాళ చాలా గుళ్ళల్లో నిన్న 12 సంవత్సరాలు అయిన సందర్భంగా సరే పార్టీ పరంగా చాలా కార్యక్రమాలు జరిగాయి, అభిమానులు చాలా కార్యక్రమాలు చేశారు. కానీ ప్రజలు కూడా స్వచ్ఛందంగా నరేంద్ర మోడీ గారి పేరు మీద అభిషేకాలు, అర్చనలు చేశారు. ఇంకా వారు నిండు నూరేళ్ళు ఆరోగ్యంగా ఉండాలి, ఈ దేశాన్ని ముందుకు నడిపేయాలి, విశ్వగురువుగా మనం సాధించాలనుకుంటున్న అన్ని అభివృద్ధి ఫలాల్ని దేశ ప్రజలకు అందించాలని అందరూ కోరుకున్నారు. అటువంటి ప్రజానాయకుడు. అయితే మీరు ఆర్థిక పరిస్థితి గురించి ప్రశ్న అడిగారు. పెట్రోల్, డీజిల్ అంటే పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధం కారణంగా పెరిగినాయి అని ప్రజలు గ్రహించిన ప్రతిపక్షాలు ఏదో రకమైన విమర్శలు అయితే గుర్తిస్తున్నారు. దీన్ని ప్రజలు ఎట్లా? 2 యుద్ధాలు జరిగినాయి, చాలా భీకర యుద్ధం ఇంకా కొనసాగుతుంది. నిన్న కూడా లెబనాన్ మీద దాడులు జరిగినాయి. సో ఇంత పరిస్థితుల మధ్యలో మనకి హార్ముజ్ కెనాల్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్, అక్కడ పర్మిషన్స్, లాజిస్టిక్ ఇష్యూస్ వల్ల చాలా మినిమలిస్టిక్గా పెంచాం మనం. సుమారు 5-6 ఏళ్ల నుంచి అసలు మనం పెట్రోల్ ధరనే పెంచలేదు. చాలా మినిమలిస్టిక్గా పెంచింది. నేనేమంటానంటే దీన్ని మనము మన చుట్టూ ఉన్న దేశాలు లేదా డెవలప్డ్ కంట్రీస్ లాంటి యుఎస్, ఫ్రాన్స్ దగ్గర కూడా మనము అక్కడున్న హైక్ని కంపేర్ చేసుకోండి, పర్సంటేజెస్ మీకు వాస్తవం అర్థమవుతుంది కదా. మనం ఎంత తక్కువ పెంచాము, ఎంత తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాము. అత్యవసరం అయింది కాబట్టి. రెండోది పెట్రోలియం సంబంధించిన వాళ్ళ కంపెనీల మీద అనేకమైన భారం పడుతుంది అని ముందుగానే ఒక నెల రోజుల ముందు నుంచి ఆయన ప్రకటించుకుంటూ ఆ మాత్రమేనే పెంచింది. అవగాహన పెంచి రాత్రి కాకుండా అవగాహన పెంచి చేసిండు. మిగతా దేశాలకు చూసుకుంటే మనం చాలానే భయంకరమైన స్థితిలో ఉన్నారు. ప్రజలు కూడా స్వచ్ఛందంగా ఏం చెప్తున్నారు మీకు ఇంటర్వ్యూలలో లేదా ప్రజా నాడి ఏముందంటే, మాకు ఇంకొక 100 రూపాయలు పెంచినా సరే మోడీయే ఉండాలి, మా దేశాన్ని రక్షించాలి. అసలు ఎక్కడ రక్షణ ఉంది? దుబాయ్ బుర్జ్ ఖలీఫాలో రక్షణ లేదు, ఇటు అమెరికాలో రక్షణ లేదు, ఎక్కడ రక్షణ లేకుండా ఉంది కదా. కానీ భారతదేశం మీద ఒక బాంబు పడలేదు, ఒక విమానం కూలలేదు. సో మన దేశం సుభిక్షంగా ఉంది, సురక్షితంగా ఉంది. అది కావాలి కదా దేశ ప్రజలకి. రెండోదన్నా, ఇప్పుడు కార్పొరేట్ వ్యవస్థను పెంచి పోషిస్తున్నారు. జిఎస్టీ వచ్చేదంతా కూడా లాభాలు అటే పోతున్నాయి. మిగతా రంగాలలో పెద్దగా డెవలప్మెంట్ లేదు. ఉద్యోగ కల్పనలో కూడా బీజేపీ ప్రభుత్వం విఫలమైంది. ఇవన్నీ వస్తున్నాయి. కొంత వాస్తవం, ఉద్యోగ కల్పనలో కేంద్ర ప్రభుత్వం భారతదేశ వ్యాప్తంగా ఉద్యోగ కల్పనలో సక్సెస్ కాకపోవచ్చు, కానీ ప్రైవేటు రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు పొందాలి. మీరు ఎట్లా చూడాలంటే దీన్ని, ఇది ఇవాళటి పాలసీ కాదు. వాజ్పేయి గారు ఉన్నప్పటి నుంచి కూడా లేదా అంతకుముందు నుంచి కూడా మనము మేనిఫెస్టోలో కానీ లేదా పార్టీ యాజ్ ఎ ప్రిన్సిపల్ ఏం చెప్తుంది,
మినిమల్ గవర్నమెంట్ మ్యాక్సిమం గవర్నెన్స్ అని చెప్తున్నాం మనం. అంటే మనం ప్రభుత్వ పరంగా వ్యాపారాలు చేయకూడదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పించాలి. అంటే 24 hours కరెంట్ అవైలబుల్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, లేదా పర్మిషన్స్ సింగిల్ విండోలో రావాలి. మనం ఔత్సాహికుల్ని ప్రోత్సహించాలి. అది ఇవాళ ప్రభుత్వ రంగంలో ఉద్యోగాలు తక్కువ ఉన్నాయేమో అని అనుకోవచ్చు, కానీ ఎన్ని స్టార్టప్స్కి మనము ప్రోత్సాహం ఇస్తున్నాం, మేక్ ఇన్ ఇండియా కానీ, దాని ద్వారా ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయి, ఇది లెక్క కట్టాలి. సో ఇంకొకటి ఏంటి, వీళ్ళు అంటే కొంతమందికి మాత్రమే ఫేవరెటిజంగా ఉంటున్నారనే మాట ఉంది. వీళ్ళు ఎవరు లేరా 2014, నేను మేజర్ కార్పొరేట్స్ నేమ్ తీసుకోలేకపోతున్నాను, 2014 ముందు లేరా ఎవరు వీరు మోడీ హయాంలోనే పుట్టారా? వారు దేశ హితం కోసం పనిచేస్తున్నారు, కలిసి పనిచేస్తున్నారు.